గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఎల్ఐసి ఏజెంట్ మిత్రులు ఈరోజు చేస్తున్న ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే, ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు జీవన్ లాగ్ కానివ్వండి, ఉమంగ్ కానివ్వండి, ఉత్సవ్ కానీ సంథింగ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఇన్ కేస్ కస్టమరు లేదంటే నాకు ఇంట్రెస్ట్ లేదు తర్వాత చెప్తా అని చెప్పి పంపించారనుకోండి, మీరు అక్కడ నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, యాక్చువల్లీ నేను ఏం స్టార్ట్ చేశాను, ఏ పర్పస్లో వెళ్ళాను ఈ పర్సన్ దగ్గరికి, యాక్చువల్లీ ఆయనకు ఉన్న రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక పర్సన్ ఉన్నాడు, 30 years ఉన్న పర్సన్ ఉన్నాడు, ఒక 1-2 years డాటర్ ఉంది, ఒక 1 year బాబు ఉన్నాడు, వైఫ్, ఆయనకు 50,000 to 60,000 శాలరీ వస్తుంది అనుకోండి. ఇలాంటి కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు నీడ్ బేస్డ్ సెల్లింగ్ చేయగలగాలి. అంటే కస్టమర్కి ఏమేమి అవసరాలు ఉందనేది మనము పసిగట్టాలి. ఒక ఏజెంట్గా మనం ఏం చేస్తుంటామంటే, డైరెక్ట్ వెళ్తున్నాము, జీవన్ లాభ 10 lakhs 15 lakhs సంథింగ్ ఏదో మాట్లాడేసి తీసేసుకొని వచ్చేస్తున్నాం. అక్కడ మీరు కాన్సెప్ట్ సెల్లింగ్ చేయడం అనేది చాలా అంటే చాలా అవసరం అండి. కస్టమర్కి ఏం అవసరాలు ఉన్నాయనేది మనము ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. కస్టమర్ నీడ్ని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు ప్రజెంటేషన్ చేయాలనుకోండి, మీకు ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది, కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, బాబుకి ఎడ్యుకేషన్కి డబ్బులు కావాలి, పాపకి మ్యారేజ్కి డబ్బులు కావాలి. అంటే ఇద్దరు కిడ్స్ ఉంటే ఇద్దరికి ఎడ్యుకేషన్కి, పాప మ్యారేజ్కి, లేదంటే 30 years ఉన్న పర్సన్కి ఒక 30 years తర్వాత రిటైర్మెంట్ ఫండ్ అమౌంట్ కావాలి. అంటే లైఫ్ టైం ఆయన పెన్షన్ ఫెసిలిటీ ఉండేటట్టు. మధ్యలో ఏదన్నా ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాప మ్యారేజ్తో పాటు మనకి ఎడ్యుకేషన్కి డబ్బులు కావాలంటే కూడా బల్క్ అమౌంట్ వచ్చే ప్లాన్స్ మనం చెప్పాలంటే, ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు సడన్గా వెళ్ళి పాలసీ ప్రజెంట్ చేయడం కంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ దగ్గర ఉన్న డాటా మీరు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆయన దగ్గర ఏం తీసుకుంటారు, మీరు ఫ్యామిలీ హిస్టరీ మొత్తం తీసుకుంటాము. యాస్టీస్గా ఆయన ఇన్కమ్ సోర్స్ ఏమేమి వస్తున్నది, ఆయన ఎంత సంపాదిస్తున్నాడు, ఏమైనా సేవింగ్స్ ఉన్నాయి అన్నీ కనుక్కున్న తర్వాత అతనికి ఏమేమి ప్లాన్స్ ఇస్తే బాగుంటుందో ఒక్కసారి ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఫస్ట్ మీరు ఒక రోజు కూర్చొని ఫస్ట్ ఐడెంటిఫై చేయండి, ఈ కస్టమర్కి ఏమేమి ఇస్తే బాగుంటుంది. కూర్చొని హోంవర్క్ చేయండి ఫ్రెండ్స్. ఒక 1 hour కూర్చొని చేయడం వల్ల ఏమవుతుందంటే, కస్టమర్కి మీరు ఏమి ఇవ్వచ్చు అనేది మీరు కరెక్ట్గా క్లారిటీతో మీరు కరెక్ట్ ఒక వెపన్ తీసుకొని పోయినట్టు ఉంటుంది కస్టమర్ దగ్గర. అక్కడ ఏమవుతుంది, యుద్ధానికి మీరు అన్ని గన్స్, వెపన్స్ అన్ని ఎవ్రీథింగ్ తీసుకొని పోయినప్పుడు మీరు 100% అక్కడ మీరు సక్సెస్ అవుతారు. ఇక్కడ ఏమవుతుందంటే, వితౌట్ వెపన్స్ ఏం తీసుకోకుండా వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి నేను యుద్ధం చేస్తా అంటే ముంగలోడు బ్లాస్ట్ చేసి పంపించేస్తాను. ఇప్పుడు మీరు ఒక్కటి బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కస్టమర్ మిమ్మల్ని కన్విన్స్ చేస్తున్నారా, మీరు కస్టమర్ని కన్విన్స్ చేస్తారా? అర్థం చేసుకోండి. మీరు కస్టమర్ని కన్విన్స్ చేయడానికి వెళ్తున్నాడు, కానీ కస్టమర్ని మిమ్మల్ని కన్విన్స్ చేసి పంపిస్తున్నాడు. అతను పర్ఫెక్ట్ ఉన్నాడు, ఆయన గురించి లైఫ్కి ఏమేమి కావాలనేది అన్ని అవసరాలు ఆయనకు తెలుసు. అనవసరమైన ప్రోడక్ట్ని తీసుకెళ్ళి ఆయనకు అంటగట్టిస్తే ఆయన ఎందుకు తీసుకుంటాడు చెప్పండి? అందుకే నేను చెప్తున్నాను, ఒక్కసారి స్టడీ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇవ్వాలి నేను కస్టమర్కి, ఏం అవసరాలు ఉంటాయి అనేది మీరు ఒక్కసారి మీరు ఐడెంటిఫై చేసి కానీ ఇవ్వగలిగారు అనుకోండి, దీన్ని మనం ఏమంటామంటే కాన్సెప్ట్ సెల్లింగ్ అంటాం ఫ్రెండ్స్. కాన్సెప్ట్ సెల్లింగ్లో మన దగ్గర ఇప్పుడు మంచి మంచి యాప్స్ ఉన్నాయి. కస్టమర్ దగ్గర మీరు నీడ్ అనాలిసిస్ చేసిన తర్వాత వీలైతే ఒక పీపీటీ మీరు మామూలుగా ఒక ప్రొజెక్టర్ మాదిరిగా తీసుకెళ్ళండి. ప్రింట్అవుట్ అన్నీ తీసేసుకున్నాను, ఒక ఫైల్లో పెట్టుకొని పోయారనుకోండి, చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. మంచి లుక్తో వెళ్ళండి, మంచి డ్రెస్ కోడ్ వేసుకొని వెళ్ళండి, చాలా పొలైట్గా మాట్లాడండి. ఇన్ కేస్ అన్నీ చేశాక కూడా కస్టమర్ తీసుకోలేదనుకో, చాలా థ్యాంక్ యూ సార్, మీరు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఆయనకు మీరు కృతజ్ఞత చెప్పిరండి. ఎందుకు చెప్తున్నా అంటే, అక్కడ ఏమేమి మిస్టేక్స్ జరిగినాయో ఇంటికి వచ్చి ఒకసారి నోట్ చేసుకోండి. ఈరోజు నేను మార్నింగ్ ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళాను, పర్సన్ ఎందుకు వద్దన్నాడు, నాకు ఏం జరిగింటుంది. మీరు ఎవ్రీ డే మీరు చేస్తున్న చిన్న పొరపాట్లను కానీ మీరు రెక్టిఫై చేసుకుంటూ కానీ వెళ్ళారనుకోండి, నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, మీకు ఎవరో వచ్చి గైడ్ చేయాల్సిన అవసరం లేదు, మీకు మీరే గైడ్ చేయగలరు. అర్థమవుతుందని చెప్పేది, మీకు మీరే గైడ్ చేసుకోగలరు. సో అందుకే నేను ఏమంటున్నా, డైలీ నువ్వు చేస్తున్న చిన్న పొరపాట్లు ఏం జరిగింటాయి, ఈ కస్టమర్ దగ్గర ఇది మాట్లాడకుండా ఇది మాట్లాడింటే బాగుంటుండే అనేది నీకే చూపిస్తుంటుంది, నీకే అనిపిస్తూ ఉంటుంది. దాన్ని మీరు ఏం చేస్తారు, డైలీ నోట్ చేసుకొని రాయండి. ఒక డైరీ పెట్టుకోండి. డైలీ ఒక 10 మందిని కలిసారు మీరు ఈరోజు. 10 members ఎవరెవరికి ఏ పాలసీలు ఎక్స్ప్లెయిన్ చేశారు, యాక్చువల్లీ వాళ్ళ నీడ్స్ ఏమేమి ఉండి మీరు ఏం ప్రజెంట్ చేశారు, ఇంకేం చేసింటే ఇంకేం చేస్తే బాగుంటుండే, ఇలా మీరు సీక్వెల్గా వెళ్ళారనుకోండి, మీరు చెప్తున్నాను కదా, సో వండర్ఫుల్ ప్రొఫెషన్లో ఉన్నారు. సో మంచి ఇంకానే మీరు అర్న్ చేస్తారు. యాస్టీస్గా వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా మీరు ఒక ప్రొటెక్షన్ ఇచ్చిన భావనతో ఉంటారండి. లేని పక్షంలో ఏదో చేస్తున్నాం ఏదో వస్తుందనే కాన్సెప్ట్లో ఉంటుంది. అలా చేయకండి దయచేసి. మీరు ఇంకోటి ఏంటంటే, ఒక టాస్క్ పెట్టుకొని చేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఈ నెలలో నేను కనీసం ఒక 300 members కలవాలి. 300 members నేను ఈ ప్లాన్ ప్రజెంటేషన్ వాళ్ళకి ఇవ్వగలగాలి అంటే నేనేం చేయాలి, ఫస్ట్ వాళ్ళని కస్టమర్ నీడ్ అనాలిసిస్ చేసి, ఇప్పుడు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తిరిగారు మీరు, ఆఫ్టర్నూన్ నుంచి ఆఫీస్లో కూర్చొని
మీరు ట్రై చేయండి ఏమేమి ఇస్తే బాగుంటుంది కాంబినేషన్స్ మిక్స్ చేయండి ప్లాన్స్. లేదనుకుంటే వేరే ఇప్పుడు మనకు మామూలుగా జీవన్ లాబ్కి నివేస్ ప్లస్కి యాడ్ చేయండి, లేదనుకుంటే మనకు ఇండెక్స్ ప్లస్కి ఇవ్వండి. డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నప్పుడు మీరు జీవనోమంగ్ ఒకటే ఎందుకు అమ్మాలి, దానికి టేస్టీగా ఉండేటట్టు ఏం చేస్తున్నాం మనం ఇండెక్స్ ప్లస్ యాడ్ చేయండి, లేదంటే నివేస్ ప్లస్ యాడ్ చేయండి, లేదనుకుంటే మనకు శాంతి యాడ్ చేయండి. ఇలాంటి ప్లాన్స్ మనం కోంబోలో అమ్మడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇక్కడ మనం సింగిల్ పాలసీ ఒకటే అమ్మామనుకోండి ఏముంటుందంటే జీవన్ లాబే అమ్మేసాం, డైరెక్ట్గా అమ్మేసాం అనుకోండి, అమ్మండి అలా కూడా అమ్మొచ్చు. బట్ కస్టమర్కి అవసరాన్ని బట్టి మనం అమ్మామనుకోండి మిమ్మల్ని లైఫ్ టైం తెలుసుకుంటారు కస్టమర్. అక్కడ నుంచి మీకు చాలా రెఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో గుడ్ లక్ అండి అందరికీ, మీరు బాగా చేసి మంచిగా సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను. గుడ్ లక్ అందరికీ, థ్యాంక్ యూ అందరికీ, ధన్యవాదాలు.